అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జూలై నెల 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? ఈ 4 రోజుల్లో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో ఈ 4 రోజులు మీరు ఎదుర్కోబోతున్నారో తెలుసుకోండి. ముందుగా వీడియో చూసే ముందు హరే కృష్ణ అని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మిథున రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆ గుణాలు ఏమిటి? మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? అలాగే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఈ 4 రోజులు మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ పనులు చేయడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు, ఇవన్నీ కూడా మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి గురించి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా మీ జీవితంలో మంచి శుభవార్తలు మరిన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అనేవి అసలు మాట్లాడరు. ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి కొంతమంది శత్రువులను కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే వీరికి ఏదైనా కానీ అంటే వస్తువు కానీ బంధం కానీ చాలా త్వరగా దగ్గరైతే కాదు. చాలా కష్టపడాలి దేనికోసమైనా కానీ. వీరికి ఎవరిని కూడా మోసం చేయడం రాదు. అలాగే ఎవరి ద్వారా కానీ మోసపోవడం కూడా తెలియదు. అంటే వీరు చాలా చాకచక్యంగా తెలివిగా ఉంటారు. ఎవరైనా మోసం చేస్తున్నారేమో, చేయబోతున్నారేమో అని తెలిసినప్పుడు వారి కళ్ళల్లో వారి మాట తీరు, అలాగే వారి ప్రవర్తన అనేది వీరికి బాగా అర్థమైపోతుందన్నమాట. అంటే ఎవరు ఎలాంటి స్వభావం కలిగిన వారు, వారు మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, అసలు వారు మాట్లాడేటటువంటి మాటలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అవసరానికి మనతో మాట్లాడదలుచుకుంటున్నారు, ఇటువంటివన్నీ కూడా బాగా కనిపెట్టేస్తారనమాట. అలాగే ఎదుటి వ్యక్తులు నిజంగా మంచిగా ప్రవర్తిస్తున్నారా, లేదంటే వారికి ఏదైనా అవసరం కోసం మన దగ్గరకు వచ్చారా అనేది కూడా బాగా చాకచక్యంతో, మంచి తెలివితేటలతో, మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. అయితే వీరు కష్టాల్లో ఉన్నవారికి, నిజంగా ఎవరికైనా సహాయం కావాలి అని అనుకున్న వారికి మాత్రం తప్పకుండా ముందుండి మరి వారికి సహాయం చేయడానికి అందరికీ కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే ఏ వ్యక్తులైనా కానీ, అంటే వారికి శత్రువులైనా కానీ వారికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుంటారు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ రాశివారు. అయితే కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరండి. అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వీరు స్వయంగా సంపాదించుకోవాలని చెప్పి, లేదంటే ఏదైనా ఒకరి ముందు చేయి చాపకూడదు, ఒకరిని అనవసరంగా ఇబ్బందికి గురి చేసే విధంగా మన కష్టాలు వారికి షేర్ చేసుకోకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు శ్రమ చేసుకుంటూ ఉంటారు. ఆ శ్రమకు తగినటువంటి వచ్చినటువంటి రూపాయి అయినా కానీ ఎంతో సంతోషంగా, మేము కష్టపడినటువంటి రూపాయి కాబట్టి దీంట్లో మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడు మాకు ప్రసాదించినంత వరకు మాకు చాలా హ్యాపీగా, హాయిగా ఉంటున్నామని చెప్పి అనుకుంటారు. కొంతమంది అండి ఎన్ని ఉన్నా కానీ మాకు ఇంకా ఏదో కావాలనేటటువంటి తపనలో ఉంటారు. కానీ ఈ రాశివారు ఏంటంటే వీరికి ఎంతవరకు అయితే వస్తుందో, ఏదైనా అది వస్తువైనా, డబ్బైనా, లేదంటే పేరు ప్రతిష్టలైనా, గౌరవం అయినా, ఇలా ఏదైనా కానీ మాకు దక్కవలసిన వాటికి మాకు దక్కాయి అని చెప్పి ఉన్న దాంట్లో సంతృప్తిని ఎత్తుక్కుంటారనమాట. అలా ఎంతవరకు ఎవరికైనా కానీ ఎంతవరకు సాధ్యం చెప్పండి? ఎవరైనా కానీ ఆశకు పోతూ ఉంటారు. అంటే ఒకటి వస్తుంటే ఇంకొకటి కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశివారు అలా కాదు. ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనిపైన మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి. కుటుంబం కోసం ఎంతగానో కష్టపడతారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు. ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి. ఎందుకంటే మీ కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుందండి. మీరు పడినటువంటి ప్రతి కష్టం కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవబోతున్నాయి. మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం కనిపిస్తుంది. జీవితంలో మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు అనుకుంటూ ఉన్నారు కదా, మాకు అసలు అదృష్టం అనేది మమ్మల్ని వరించి ఎన్నాళ్ళు అయ్యిందో, మాకు పట్టినటువంటి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు కదా. మీ బాధకు తప్పకుండా ఒక మంచి అవకాశాలు అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే మీరు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు. ఏ అవకాశమైనా కానీ, ఏ అవకాశం వెనకాల ఏముందో ఎవరికి తెలిసి చెప్పండి. వచ్చిన చిన్న అవకాశమైనా దాని వెనక ముందు రోజుల్లో దానికే మనం చాలా
ఎక్కువగా అంటే ఇన్కమ్ అనేది వస్తుందేమో తెలియదు కదా. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని వెంట మనం పరిగెత్తాలే కానీ అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ కూడా రాదు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ లాభాన్ని మాత్రం అది తక్కువ మాత్రమే గడిస్తున్నారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు కొందరిని నమ్మడం వల్ల ఇప్పటికే చాలా వరకు మోసపోయారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు చెప్పినటువంటి మాటనే మీరు నమ్మండి. ఎందుకంటే మీ మనసు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేయండి. మీ బలం ఏమిటనేది మీకు బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 4 రోజుల్లో మీకు మంచి కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. అప్పుల బాధ ఉంటే అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుందండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వలన మీకు అదృష్టం అనేది కలగబోతుందనే చెప్పుకోవచ్చు. అంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్త్రీ పరంగా అంటున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాలం అనేది మనకి ఎప్పుడూ కూడా అనుకూలంగా మారదండి. మనకు మనమే కాలాన్ని అనుకూలంగా మలుచుకోవాలి. అంటే మనం చేసేటటువంటి పనుల పట్ల కొన్ని విషయాలు మనకైతే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనం సంపదలు పెరగాలన్నా, ఇంట్లో కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక స్త్రీ యొక్క అనుగ్రహం, ఒక స్త్రీ వలన అదృష్టం ఎలా కలుగుతుంది చెప్పండి? అది భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుడిలో మనకు మన మీద ఉన్నటువంటి ఒక మంచి భావన అనేది భగవంతుడిని కదిలించాలి. అలాగే మనం చేసేటటువంటి పనులు కూడా మంచి పనులు అయి ఉండాలి. మనకు తెలిసినంత వరకు మనం న్యాయపరంగా, ధర్మపరంగా ఉన్నప్పుడు భగవంతుడే సాక్షాత్తు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఒక సలహా ఇవ్వడమో, లేదంటే మనం చేసేటటువంటి పని మీద ఇంకాస్త ఎక్కువగా మనకు ఏదైనా తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడమో, దానివల్ల మనకు ఒక మంచి ఆదాయం ఎక్కువగా పెరగడమో ఇటువంటివి చేస్తాడనమాట. అలాగే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పరంగా మీకు అదృష్టం కలగబోతుంది. ఆ స్త్రీ మరెవరో కాదు. ఈ శ్రావణ మాసంలో చాలా చక్కనటువంటి ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి, పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మనకు వచ్చేటటువంటి అవకాశాన్ని మనం ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకోవాలంటే అమ్మవార్లకు చక్కగా మనకు తెలిసినంత వరకు పూజ చేసుకోవడం, అలాగే వారి అనుగ్రహానికి పాత్రులు కావడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు, చిన్నపాటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ మాసంలో మనం ఎంత ఎక్కువగా ఆ తల్లిని ఆరాధిస్తామో అప్పుడు మనకు వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, లేదంటే ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులకైతే మీ కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఇప్పటి వరకు మీకు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అయితే వ్యాపారస్తులు తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన మర్చిపోకుండా చేసుకోండి. మంచి లాభాలు మరిన్ని వస్తాయి. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులైతే మీకు త్వరలోనే జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా వస్తుంది. ప్రమోషన్స్ కూడా మంచిగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఉద్యోగం ఒకవేళ రావడం లేదని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా వినాయకుడికి, గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి. గరికతో స్వామివారికి పూజ చేయడం వల్ల మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే ఆపదలో ఉన్నవారికి మీరు ఎలాగో తప్పకుండా సహాయం చేసేటటువంటి గుణం మీకు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతమంది ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీరు పడి మీకు కొన్ని విషయాల్లో ఏంటంటే వెనకడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఎవరైనా సమస్యలో ఉన్నవారికి మీ వంతుగా ఒక చిన్న సహాయమైనా చేయడానికి ప్రయత్నించండి. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు, పెద్దగా చెప్పనవసరం లేదు. ఇక అలాగే ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, అనుకుంటే సరిపోదండి. దానికి ఇంకాస్త ఎక్కువగా శ్రమను కూడా చేయాలి. అందుకోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కాదనడం లేదు. కాకపోతే మీకు అనుకూలమైనటువంటి రోజులు రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు. మీకు పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు. ఉన్న దాంట్లో హాయిగా తృప్తిగా ఉంటారు. కానీ ఏంటంటే మీరు చేసినటువంటి పనికే మీకు కొంచెం ఎక్కువగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అయితే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. 2 పూట్ల కుదరకపోయినా ఒక్క పూటైనా కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంట్లో మనకి ఎంత ప్రశాంతంగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇల్లు అనేది శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దైవనామస్మరణ చేసుకుంటూ వీలున్నప్పుడల్లా
మంచిగా ఏదైనా సహాయం చేసేటటువంటి మనసు కలిగిన ఉంటే వారికి ఏదో ఒక అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కూడా మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో మీరు చూడనటువంటి అద్భుతాలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తాయి. మీ కోరికలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పక నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జీవితంలో మీకున్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఇక మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది మీకు మీరుగా మార్చుకోవచ్చు. మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి మీ మనసా వాచా కర్మన నమ్మండి. ఇక అలాగే మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇటువంటివి చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇందులో ఏ పుష్పాలతోనైనా కానీ శ్రావణ మాసంలో చక్కగా అమ్మకాయ పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా మీకు లభిస్తుంది. అలాగే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకోండి. దుర్గాదేవి కూడా వీలుంటే పూజ చేసుకోండి. అప్పుడు చూడండి మీ జీవితంలో తిరగనేది ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లోనే కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. అలాగే ఏ విషయంలోనైతే మీరు శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో ఆ విషయాల్లో మీరు శుభవార్తలు కూడా వింటారు. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా మీకు అనుకూలంగా మారతారు. కాబట్టి మంచి అవకాశం కాబట్టి అసలు విడిచిపెట్టుకోకండి. లక్ష్మీదేవి పూజను చేయడం మొదలు పెట్టండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. మీకున్నటువంటి చిన్న చితక పేదరికం కూడా తొలగిపోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ రాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు కానీ ఎవరినైనా తర్వాత ఎందుకు తిట్టామా అని బాధపడతారు. ఎవరినైనా కనుక మీరు ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే జీవితంలో ఏ లోటు రాకుండా వారికి చూసుకుంటారు. నాయకత్వ లక్షణాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి. మీకు వీలైతే ఈ 4 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని చెప్పి తెలుసుకోండి. దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలగబోతున్నాయని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోబోతున్నాయని అర్థం చేసుకోండి. ఇక మీకు ఈ రాబోయే రోజుల్లో ధనలాభాలు అయితే ఏదో ఒక విధంగా మీరు చేస్తున్నటువంటి పనిలో తప్పకుండా కలిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మంచి అవకాశం కాబట్టి విడిచిపెట్టుకోకుండా భగవంతుడి ఆరాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికీ కూడా మీరు సలహాలు ఇవ్వకండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల కూడా ఏంటంటే మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అనే అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా కానీ స్టార్ట్ చేయండి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా లేదంటే ఏదైనా చేయాలనుకుంటే పనిని స్టార్ట్ చేసుకోవచ్చు. 4 రోజుల్లో కూడా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ప్రయాణాల పరంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో కూడా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీకు ఏం చేస్తే బాగా కలిసి వస్తుందనేది తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.